కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ధర్మారం గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం వద్ద పార్క్ చేసిన ట్రాక్టర్ను గత కొద్ది రోజుల క్రితం గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. ఆదివారం గుంపుల క్రాస్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా చోరీకి గురైన ట్రాక్టర్ను పట్టుకున్నారు. అనంతరం ట్రాక్టర్ దొంగిలించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ట్రాక్టర్ చోరీ కేసును ఛేదించిన పోలీసులకు అడిషనల్ డీసీపీ చంద్రమోహన్ నగదు రివార్డు ప్రకటించారు. ఈ నగదు రివార్డును సిపి కమలాసన్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ సమావేశంలో ఏసీపీ సుందరగిరి శ్రీనివాసరావు, జమ్మికుంట సీఐ సృజన్ రెడ్డి, ఎస్ఐ ప్రవీణ్ రాజు, ఎస్ఐ వంక, ఎస్ఐ కిరణ్, వీణ సిబ్బంది పాల్గొన్నారు. మనకు ఇది కంటిన్యూస్ ఉండడం వల్ల ఇవాళ మార్నింగ్ వీళ్ళు చెక్ చేస్తా అంటే సస్పిషియస్ కండిషన్లో అదే దొంగతనం చేయబడ్డ ట్రాక్టర్ కనబడుతుంది. సో దాన్ని ఇమ్మీడియట్ ఆపి చెక్ చేస్తే మనకు కరెక్ట్ మ్యాచ్ అయింది. అయిన వెంటనే వాళ్ళని కస్టడీలోకి తీసుకొని మన శైలిలో విచారించేసరికి వాళ్ళ దొంగతనం అనేది ఒప్పుకోవడం జరుగుతుంది. సో ఈ రకంగా ఇంత స్టెన్యూస్ ఎఫర్ట్స్ తీసుకున్నందుకు ఏసీపీ గారిని, తర్వాత ఎవరైతే గ్రౌండ్ లెవెల్లో బాగా హార్డ్ వర్క్ చేసిన ఎస్హెచ్ఓ గారిని, ఎస్ఐ గారు ఇద్దరు, ప్రవీణ్ రాజు, తర్వాత వినవంక ఎస్ఐ కిరణ్ రెడ్డి గారులకు, తర్వాత క్రైమ్ టీమ్ మెంబర్స్ సంపత్ హెడ్ కానిస్టేబుల్ గారికి, సంపత్ పీసీ, తర్వాత అశోక్, కిషన్, హరీష్, తర్వాత అశోక్ గారు, వీళ్ళు జమ్మికుంట పీసీలు దొరికిన సందర్భాలు ఉన్నాయి. సో ఈ ఏదైతే మనకు 16th డిసెంబర్ నుండి ఇప్పటి వరకు ఇటువంటి కేసు విషయంలో ఇది చాలా తక్కువ టైం అనే చెప్పచ్చు. ఇంత తక్కువ టైంలో దీన్ని డిటెక్ట్ చేసినందుకు సిపి గారి తరఫున, కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ తరఫున ఈ టీం మొత్తాన్ని నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ.